వెల్కమ్ టు టీ10 నేను రేవతి. తమ విద్వేష ఎజెండా అమలుకు ఉన్మాద చర్యలకు అడ్డొచ్చిన వారిని బీజేపీ ఆర్ఎస్ఎస్ పరివారం ఏ విధంగా కక్ష కట్టి వేటాడి వెంబడించి చిత్రవదాలకు గురి చేస్తాయో గుజరాత్ మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ ఉదాంతం తిరుగులేని ఉదాహరణ. ఆల్ ఇండియా సర్వీస్ పోలీస్ అధికారికే ఇంతటి ఘోర అనుభవం ఎదురైందంటే ఇక సాధారణ వ్యక్తుల పరిస్థితి ఏంటో తలుచుకుంటే భయం కలుగుతోంది. దాదాపు 27 సంవత్సరాల నాడు పోలీస్ కస్టడీలో ఉన్న నిందితుడిని నేరం ఒప్పుకోవాలని ప్రమాదకర ఆయుధాలతో కరెంటు షాక్లతో టార్చర్ పెట్టారన్న కేసులో సంజీవ్ భట్ ను నిర్దోషిగా గుజరాత్ లోని పోర్బందర్ లో అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఈ నెల 7న నిర్దోషిగా ప్రకటించింది. ప్రాసిక్యూషన్ సందేహింపజేయాలని సాక్ష్యాధారాలు చూపలేకపోయిందని, ఒక ప్రభుత్వ అధికారి ప్రాసిక్యూషన్ కు సరైన అనుమతి తీసుకోలేదని కోర్టు తప్పుబట్టింది. కాగా 2.5 దశాబ్దాల పైన తనపై నమోదైన అభియోగాలు తప్పుడు అని నిరూపించుకోవడానికి పోలీస్ అధికారి సంజీవ్ భట్ పడ్డ వ్యయ ప్రయాసాలు ఎదుర్కొన్న మానసిక వ్యధ మాటల్లో చెప్పలేం. ఇక్కడితోనే న్యాయ పోరాటం అయిపోయిందని కాదు, సంజయ్ భట్ పూర్తిగా బయటపడ్డారనుకోవడానికి వీల్లేదు. ఎంతటి వారినైనా బీజేపీ ఏ రకంగా అక్రమ కేసుల్లో ఇరికిస్తుందో సంజయ్ భట్ కేసు పూర్వపరాలు పరిశీలిస్తే అర్థమవుతోంది. 1994లో ఆర్డీఎక్స్ ఇతర భయంకర అక్రమ ఆయుధాల ల్యాండింగ్ పై పోలీసులు 22 మందిపై టాడా కేసు పెట్టి అరెస్టు చేశారు. అహ్మదాబాద్ సబర్మతి జైల్లో ఉన్న నరణ్ జాదవ్ ఇతర నిందితులను 1997లో పీటీ వారెంట్ పై పోర్బందర్ కు విచారణకై తరలించారు. అక్కడ పోలీస్ కస్టడీలో నేరం ఒప్పుకోవాలంటూ ఎస్పీగా ఉన్న సంజయ్ భట్ కానిస్టేబుల్ వజుభాయ్ చౌ తమను టార్చర్ చేశారని నిందితుడు నరణ్ జాదవ్ మెజిస్ట్రేట్ కు ఫిర్యాదు చేశాడు. కొన్నేళ్ల విచారణ అనంతరం 2013లో సంజీవ్ భట్ చౌ పై ఎఫ్ఐఆర్ నమోదుకు మెజిస్ట్రేట్ ఆదేశించారు. తీర్పు వచ్చేలోపు కానిస్టేబుల్ చౌ చనిపోయాడు. ఉగ్రవాద నిరోధక చట్టం టాడా కేసులో నిందితుడిని ఫిర్యాదుపై ఇన్నేళ్లుగా ఒక ఐపీఎస్ అధికారిపై కేసు నడవడం స్థానిక బీజేపీ ప్రభుత్వ ప్రోద్బలం లేకుండా అసంభవం. 61 సంవత్సరాల మాజీ ఐపీఎస్ మరో 2 కేసుల్లో శిక్ష పడి రాజ్కోట్ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు. ఇవి కూడా బీజేపీ వెనుకుండి బనాయించిన కేసులే కావడం గమనార్హం. సంజీవ్ భట్ పై బీజేపీకి ఎందుకంత కక్షను అర్థం కావాలంటే కాస్త వెనక్కి వెళ్ళాలి. అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం 1990లో ఎల్కే అద్వానీ చేపట్టిన దేశవ్యాప్త రథయాత్రను నిలిపేశాక గుజరాత్ లో పెద్ద ఎత్తున మత అల్లర్లు రేగాయి. జామ్ జోధ్పూర్ పట్టణంలో బంద్ లో ఘర్షణలు సృష్టిస్తున్న 150 మందిని పోలీస్ అధికారిగా ఉన్న సంజీవ్ భట్ అదుపులోకి తీసుకున్నారు. వారిని విడిచిపెట్టాక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు చనిపోయారు. దాన్ని లాకప్ మరణంగా చిత్రీకరించడంతో ఆ కేసులో సంజీవ్ భట్ జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. రాజస్థాన్ కు చెందిన ఒక లాయర్ ను డ్రగ్స్ కేసులో 1996లో ఇరికించిన కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 2002లో గుజరాత్ మత అల్లర్ల విషయంలో అబద్ధపు సాక్ష్యాలు సృష్టించారన్న కేసులో సామాజిక ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్ నాటి డీజీపీ శ్రీ కుమార్ తో పాటు సంజీవ్ భట్ కూడా నిందితుడు. అన్నింటికి మించి 2002లో గోద్రా అనంతర మారణకాండకు అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ప్రమేయం ఉందని సంజీవ్ భట్ అఫిడవిట్ ఇవ్వగా సీట్ తోసిపుచ్చింది. ఈ కార్పణ్యంతోనే భట్ ను ఏవో సాకులు చెప్పి సర్వీస్ నుంచి 2015లో గుజరాత్ ప్రభుత్వం సస్పెండ్ చేయగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏకంగా సర్వీస్ నుంచి తొలగించింది. న్యాయం కోసం సంజీవ్ భట్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బీజేపీ మోడీ కక్ష కడితే ఇలా ఉంటుందని సంజీవ్ భట్ జీవితం ద్వారా తెలుస్తోంది. పైశాచికంగా సామూహిక అత్యాచారానికి గురై కుటుంబాన్ని కోల్పోయిన బిల్కిస్ బానో కేసులో శిక్ష అనుభవిస్తున్న ముద్దాయిలకు చట్టం, రాజ్యాంగం, కోర్టులను కాలరాసి క్షమాభిక్ష పెట్టగలరు. భీమా కొరేగావ్ వంటి కేసుల్లో అక్రమంగా ఇరికించి ఏళ్లకు ఏళ్లు బెయిల్ రాకుండా అడ్డుకోగలరు. తమ దారికి రాని సంజీవ్ భట్ వంటి సిన్సియర్ అధికారులను వెంటాడి వేధిస్తారు. ఇది బీజేపీ మోడీ సంఘ్ పరివార్ ధర్మం నీతి. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.